నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జునిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జునిండే వంటలో నేను చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అయితే చేసి చూపించానండి. చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఈజీగా మనం ఈ చిక్కుడుకాయ పచ్చడిని పెట్టుకోవచ్చండి. సో ఈ కొలతలతో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ గా చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను చిక్కుడుకాయ పచ్చడికి 1/2 kg వరకు చిక్కుళ్ళు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా విత్తనాలు అనేది నిండుగా ఉన్న చిక్కుళ్ళు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నాటు చిక్కుళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఇలా శుభ్రంగా ఒకసారి అయితే వాటర్ వేసేసి కడిగేసుకుందాం. సో ఇలా కడుక్కున్న చిక్కుడుకాయల్ని మనము ఈ చిక్కుడుకాయల్ని ఒక గుడ్డ పైన వేసేసి తడి లేకుండా మనం ఆరబెట్టుకోవాలండి. సో ఈ చిక్కుళ్ళన్నీ కూడా తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. సో మనం ఒక అరగంట సేపు ఇలా గాలికి ఆరబెట్టినా మనకి ఆరిపోతాయండి. చూడండి, ఈ విధంగా వేసి ఆరనిచ్చుకోండి. సో మంచి పల్సటి కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వేసి ఇలా ఆరనించుకోండి. సో తడేమన్నా ఉన్న క్లాత్ అనేది పీల్చేస్తుంది. ఇలా ఆరిపోయిన తర్వాత సో మనం ఈ నారలు అయితే ఇలా తీసేసుకోవాలండి రెండు పక్కల. సో ఇలా మనం శుభ్రం చేసి పక్కన ఉంచుకుందాం. చూడండి, ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. సో 1/2 kg చిక్కుడుకాయలకి నేను ఆల్మోస్ట్ 120 గ్రాముల వరకు నేను చింతపండు తీసుకున్నానండి. ఒకవేళ మీకు చింతపండు బాగా మీది పుల్లగా ఉన్నట్లయితే మీరు 100 గ్రాములు తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న చింతపండుకి దానిపైన ఉన్న ఇత్తులు కానివ్వండి, అలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రం చేసుకొని గోరువెచ్చని నీళ్ళు కానీ మరిగే నీళ్ళు కానీ వేసుకొని నానబెట్టుకుందాం. సో ఇది నానేలోపు మనం ముందుగా కడాయి అయితే తీసుకొని సో 1/2 kg చిక్కుడుకాయలకి మనకి 1/2 kg వరకు ఆయిల్ అయితే పడుతుందండి. సో మీరు పప్పు నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం చిక్కుళ్ళు అనేవి. చూడండి, ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి మనం ఈ చిక్కుళ్ళన్నీ ఫ్రై అయ్యేటట్టు ఇలా వేపుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి. చూడండి, మనకి ఏంటంటే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆ చిక్కుళ్ళు పొట్ట అనేది ఇలా ఆ ఇత్తులు బయటకు వస్తూ ఉంటాయండి. సో మరీ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఒక 50 to 60% వరకు వేపుకున్నా సరిపోతుంది. ఇలా మిగతా చిక్కుళ్ళన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కడాయి అయితే తీసుకొని చూడండి, నేను 1 స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి. 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ ఆవాలు తీసుకొని ఇలా మంటని లో ఫ్లేమ్ లో ఉంచేసి బాగా మంచి వాసన వచ్చే వరకు ఇలా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత సో మనకి వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనకు చింతపండు అయితే గుజ్జు రెడీ అయిపోయిందండి. సో ఇది ఒకసారి నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉప్పు అయితే అండి 1/2 kg చిక్కుడుకాయలకి ఆల్మోస్ట్ ఉప్పు 120 గ్రాముల వరకు ఉప్పు అయితే వేసానండి నేను. కారం అయితే 60 నుంచి 70 గ్రాముల వరకు వేసుకోవచ్చు. మీరు తీసుకునే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 60 గ్రాముల వరకు తీసుకున్నానండి. చూడండి, ఇది కూడా మనకి చింతపండు, ఉప్పు, కారము, గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలండి నేను 2 తీసుకున్నాను. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 10 వరకు ఎండుమిర్చి వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసానండి. ఇప్పుడు మనం ఇందాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసానండి. సో ఇవి వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ఆయిల్లో ఇలా వేపుకొని ఒక్కసారి ఇలా వేపేసుకోండి. మీరు కొద్దిగా కరివేపాకు, పసుపు కూడా వేయచ్చండి. ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు నేను కొద్దిగా ఇంగువ అయితే వేసేసి స్టవ్ అయితే ఆపేసానండి. ఇది పూర్తిగా చల్లారనిద్దాము. సో ఇప్పుడు మనం ఇందాక చిక్కుడుకాయలు వేపించుకున్నాం కదండి, దాంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్సీలో గుజ్జు చేసుకొని పెట్టుకున్నాం కదండి, కారం, ఉప్పు, చింతపండు. సో ఈ గుజ్జుని అయితే నేను బేషన్లోకి వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసి
ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఆవపిండి ఉంది కదండి, ఆవపిండి మెంతిపిండి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసాను. ఇది కూడా ఒకసారి కలుపుకోండి. సో నేను పసుపు తాలింపులు వేయలేదు కాబట్టి ఇక్కడ వేసానండి. సో ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక తాలింపు వేసుకొని పెట్టుకున్నాం కదండి, సో ఆ తాలింపు కూడా వేసి కలుపుకుందాము. సో ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలుపుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇది స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా పాడవదండి, తడి తగలకుండా ఉంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకుని ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.